Hi viewers, welcome back to my channel Karnool Hub. మంచి హౌస్ అంటే న్యూలీ కన్స్ట్రక్షన్ రీసెంట్లీ కంప్లీటెడ్. సో మీరు ఒకసారి కింద చూస్తేనే ఇంకా మనకి అన్ని క్లీన్ చేయకుండా నైట్గా అయితే ఉన్నాయి, అంటే కొన్ని క్లీన్ చేసిస్తారు. సో కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు రెఫర్ చేయండి. అంటే ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఒకవేళ వాళ్ళు హౌస్ సేల్ అనుకున్నా కూడా మీరు మాకు కాంటాక్ట్, అంటే మనము వీడియో పెట్టి యూట్యూబ్లో కాకుండా కూడా అదే ఉంటారు కదా బడ్జెట్లో, మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో ఆ బడ్జెట్ కస్టమర్కి నేను చూపిస్తాను. సో మనం హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట, వెరీ నియర్ టు మనకి గుత్తి పెట్రోల్ బంక్, సూర్య టెంపుల్ ఉంది కదా సైడ్, కొంచెం బ్యాక్ సైడ్ లోపలికి వస్తే మనకి ఏ వచ్చేది లొకేట్ అయి ఉంటుంది. సో హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. సో మనం ఇలా రాగానే మనకి ఇక్కడ ఒక స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఇటు సైడ్ ఒక వాష్రూమ్ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇటు సైడ్ మనకు సెట్ బ్యాక్ అయితే వదిలేరు, అండ్ సెట్ బ్యాక్ ఇలా మనకి ఎల్ షేప్ లో సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో ఇలా వెళ్ళి అక్కడ వరకు సెట్ బ్యాక్, ఇది చెప్పాను కదా వెస్ట్ అని చెప్పి. సో వెస్ట్ కారణం చేత మనకు నార్త్ డోర్ కూడా పెట్టారు. సో సెట్ బ్యాక్ మంచి వెంటిలేషన్ కోసం వదిలేదు, కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి పక్క వాళ్ళు వచ్చి ప్లేస్ జరుగుతారనే ఇష్యూ ఏమి ఉండదు. మనకి సేఫ్టీ గ్రిల్ ప్రొవైడ్ చేశారు, అండ్ మీరు చూడవచ్చు సేఫ్టీ గ్రిల్ మనకి డోర్ కూడా మంచి టైప్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. సో మనం హౌస్లోకి వెళ్ళిపోదాం. మనకి చెప్పాను ఇది సైజ్ అని మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను, ఎండ్లో కానీ మధ్యలో అక్కడ మనం ఇలా రావాలి. ముందు డోర్ నుంచి ఇలా వస్తే ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట, ఇప్పుడు ఏదైతే ఉన్నాం మనం హాల్. సో మనకి చెప్పాను కదా వెస్ట్ అని చెప్పాను కదా వెస్ట్ ఫేసింగ్ అని. సో మనకి ఇలా నార్త్ ఫేస్ కూడా డోర్ అయితే పెట్టారు. సో మీది వచ్చేసి కంప్లీట్ హాల్ మీరు చూడవచ్చు, అక్కడ నుంచి మనకి ఇది కంప్లీట్గా హాల్ అయితే ఉంటుంది. మనకి ఇలా టీవీ స్టాండ్కి ఇలా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి వితౌట్ కబోర్డ్స్, అంటే ఈ హౌస్ రెడీ టు ఆక్యుపై. ఒకవేళ మీరు కబోర్డ్స్ చేయించుకోవాలంటే ఒక కబోర్డ్స్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంటుంది, మిగతా ఎవ్రీథింగ్ లైటింగ్ అండ్ అంటే ఫ్యాన్లు మీరు కొన్న వాళ్ళు వేసుకోవాలి, అది తప్పదు. ఇంకా అన్ని లైటింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు మంచి గ్రానైట్ కూడా, మంచి బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది, మంచి గ్రానైట్ అనమాట ఇది. సో ఇది హాల్. ఒక బెడ్రూమ్లోకి, ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది సైడ్ ఉన్న బెడ్రూమ్కి. సో ఇది ఏదైతే ఉందో బెడ్రూమ్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వాల్కి మంచి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మధ్య ప్రతి ఒక్కరు బెడ్రూమ్లో ఒక డిఫరెంట్గా వాల్కి థీమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకోటి ఇక్కడ డిఫరెంట్గా ఇంకో రూమ్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇలా పైన ఇక్కడ ఒక ల్యాడర్ పెట్టేసుకున్నామంటే ఇక్కడ ఇటు కవర్స్ వేసేసి పిల్లలంతా పైన వేసి పడేయచ్చు. ఇక్కడ ల్యాడర్ ఎక్కి ఇక్కడ మామూలుగా అంటే చైనా జపాన్లో పైన ఉంటాయి కదా చిన్న పడుకోవడానికి మాత్రం అలా ఇది ఇలా యూజ్ అయిపోద్ది, అంటే ఒక ల్యాడర్ ఒకటి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాష్రూమ్ ఇలా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ పైన మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక విండో ఉంటుంది మనకి వెంటిలేషన్ కోసం. మీరు చూడవచ్చు గుడ్ లుకింగ్ పిఓపి, చాలా క్లాసిక్ అయితే ఉంది పిఓపి. అండ్ మనకి అది కూడా లైట్ కూడా ఉంటుంది సర్వీస్, లైట్ కూడా చూడవచ్చు మీరు లైటింగ్. సో మంచి లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు, మీరు చూడవచ్చు సెల్ఫ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను. సో మనకి అటాచ్ వాష్రూమ్ కాబట్టి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను హాల్లో ఒకటి మిస్ అయిన పైన, మీరు హాల్లో పిఓపి చూపించలేదు అనుకున్నారు, ఇప్పుడు చూపిస్తున్నారు. ఇది హాల్లో పిఓపి అనమాట, మంచి లైటింగ్ కూడా ఉంటుంది. సో మీరు చూడవచ్చు, ఒకసారి లైటింగ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఇదనమాట. సో చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు మంచి ఈ లైట్స్ లేకుండా కూడా కొంచెం అయితే వెంటిలేషన్ బాగానే ఉంది, నాకు తెలుసు బాగానే ఉంది. అండ్ మనం ఇలా ఒక బెడ్రూమ్ చూసాం, హాల్ చూసాం, ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి అండ్ కిచెన్కి వెళ్ళిపోదాం. సో వెస్ట్ ఫేస్ కాబట్టి మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఇక్కడ సైడ్ ఉంటుంది కిచెన్. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూడండి ఇంకొక విండో, వెంటిలేషన్ కోసం అయితే ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట, బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే అని చెప్పొచ్చు. మీరు చూడవచ్చు హాల్లో మంచి లైటింగ్, అసలు ఇది చాలా నాకు ఈ లైటింగ్తో ఉండాలనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది వైబ్ లైటింగ్కి. ఈ వైబ్లో మంచి ఐడియాస్ థాట్స్ అనేవి వస్తాయి. చూడవచ్చు ఇక్కడ మనకి ఈ థీమ్ ఇలా పెట్టారు డిఫరెంట్గా ఈ వాల్కి. అండ్ పైన మనకి చూడవచ్చు స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా సామాన్లు. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంది రూమ్ ఇది. కిడ్స్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను, కిడ్స్కి సరిపోయి చూసాను కదా. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం.
సో ఆ కిచెన్లో ఇలా సింపుల్గా అయితే ఉంది. కిచెన్ కూడా మనకి సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి కబోర్డ్స్ అయితే కొన్న వాళ్ళు చేయించుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ స్పేస్ అయితే వదిలారు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అయితే సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ మిక్సీకి, గ్రైండర్లకి దానికి సంబంధించి సాకెట్ అయితే ఉంది. మనకి ఇంకా ట్యాప్స్ కొంచెం కనెక్షన్ పెండింగ్ ఉంది. చూడండి మీరు కంప్లీట్గా స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు పైన. సెల్ఫ్స్ అనేది చాలా నీట్గా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ పూజా రూమ్ సంబంధించి ఈ ప్లేస్ అయితే వదలడం జరిగింది. కొంచెం చిన్నగా అయితే ఉంది, పర్లేదు, సరిపోతుంది. ఒకవేళ మీరు కొన్న తర్వాత ఇక్కడ ఒక ఏమన్నా అలా ఇలా చేయించుకున్న కబోర్డ్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. మనకి అది వెస్ట్ ఫేస్ అయితే మన డైరెక్ట్ మనకి ఈస్ట్ ఫేస్లో డోర్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి మొత్తం ఈ హౌస్కి 3 డోర్స్ ఉంటాయండి, వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్. సో మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఈస్ట్, నార్త్, వెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా రాగానే మనకి ఇక్కడ బోర్ పాయింట్ అండ్ సంపు అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అది అక్కడ సైడ్ బోర్ పాయింట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇంకో టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూడవచ్చు, ఇక్కడ ఎక్స్ట్రా టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బోర్ పాయింట్ మనకి ఇక్కడ ఉంటుంది మీటర్. సో మనకి చూడొచ్చు, మళ్ళీ సార్ చూపిస్తాను. ఇక్కడ బోర్ పాయింట్ అవన్నీ ఉన్నాయి, బోర్ పాయింట్ అండ్ సంపు. మీరు ఇక్కడ వాష్రూమ్ ఉంది. మనం ఇక్కడ కొన్న తర్వాత ఇక్కడ ఫినిషింగ్ లాగా ఒక గ్రిల్స్ వేయించేసినామంటే ఇబ్బంది అదే నీట్. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మీరు చూసారు కదా, మీకు ముందు నుంచి చూపించాను. సో సెట్ బ్యాక్ మనకి వెంటిలేషన్ కోసం. సో ఇక్కడ వాష్ ఏరియా పెట్టారంటే అంటే మనకి ఏదైనా వాష్ ఇది ఇక్కడ ముందు ట్యాప్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఇక్కడ పోవడానికి కూడా ఫ్లోటింగ్ అయితే పెట్టారు. సో చూడొచ్చు, మనకి ఫ్లోటింగ్ పాయింట్ అక్కడ కూడా పెట్టారు ఇంకోటి. అండ్ మనకి ఇవి కొన్ని పైనకి కూడా ఇంతకుముందు మళ్ళీ పైన కట్టుకుంటారు కదా, అంటే పైన ఒకసారి హౌస్ కట్టుకున్నా కూడా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా వాళ్ళు ఏవైతే డ్రైనేజ్ పాయింట్స్ ఉన్నాయో కూడా ఫిట్ చేసి పెట్టారు. అంటే పైనుంచి డ్రైనేజ్ సంథింగ్ అలా తీసుకోవడానికి అది ఎక్స్ట్రా పాయింట్స్ అయితే పెట్టారు. సో మీరు హౌస్ వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నాను. ఒకవేళ చూడకుండా డైరెక్ట్ ఇలా 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 స్కిప్ చేసుకుంటూ వచ్చినారంటే ఒకసారి మళ్ళీ ప్లీజ్ వెళ్ళి చూడండి. ఎందుకంటే డీటెయిల్స్గా మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఆ రేట్, నేను చెప్పే రేట్ ఏముంది, హౌస్ యొక్క వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అర్థమవుతాయి. లేదంటే మీరు లాస్ట్కి ఇలా ఫార్వర్డ్ చేసుకుని వచ్చి చూసి రేట్ చూసిన తర్వాత ఓహో దానికి అంత రేట్ ఉండదు, ఒక స్టాంప్ వేద్దాం మనం అని మీరు స్టాంప్ వేసినారంటే కామెంట్లో ఒక రేట్ చెప్పడం అది బాగోదు అనమాట. మీరు వచ్చి చూసి మీరు వచ్చి విజిట్ చేసి వెళ్ళిన తర్వాత కామెంట్ చేసినా కూడా అది బాగుంటుంది అనమాట. అదొక చిన్న రిక్వెస్ట్. అండ్ సో హౌస్లోకి వచ్చేద్దాం, హౌస్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. 18x60 సైజ్ అనమాట. 2.5 సెంట్స్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 2.5 సెంట్స్ ప్లేస్ ఉంటుంది మనకి. 1860 సైజ్ అయితే ఉంటుంది. అండ్ మీరు చెప్పాను కదా, వెస్ట్ ఫేస్ హౌస్, నార్త్ ఫేస్లో డోర్ పెట్టడం జరిగింది. అండ్ మనకి అటు సైడ్ ఈ ఈస్ట్ సైడ్ కూడా డోర్ పెట్టడం జరిగింది. సంపు ఉంది, బోరు ప్రొవైడ్ చేశారు, కంప్లీట్ పిఓపితో అయితే ఉంటుంది. అండ్ మనకి కబోర్డ్స్ అయితే వితౌట్ కబోర్డ్స్ అయితే ఈ హౌస్ రెడీ టు ఆక్యుపై అనమాట. ఒకవేళ మీరు కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే అదొక 15 days వరకు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు గృహప్రవేశం అలా పెట్టుకోవచ్చు అనమాట. సో రేటు విషయానికి వచ్చేస్తే మనకు ఓనర్ చెప్పే రేటు 60 lakhs చెప్తున్నారు. 60 లక్షలు నెగోషియబుల్ అయితే చెప్తున్నారు. సో మీరు వచ్చి చూసి మీకు కొనే వచ్చి చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే మేము మా ఛానల్ తరఫు నుంచి కూడా మీకు డిస్కౌంట్ అయితే ఇప్పుడు ట్రై చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం సో రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. 60 లక్షలు నెగోషియబుల్ ప్రైస్ ఈ హౌస్ సేల్కి రెడీ ఉంది అనమాట. మీకు చెప్పాను కదా, నియర్ సూర్య టెంపుల్, గుత్తి పెట్రోల్ బంక్. అండ్ సో ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తుండండి. మీరు సపోర్ట్ చేస్తుంటే మీకు ఇలాంటి హౌసెస్ ఇంకా కొన్ని అలా తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా డిఫరెంట్గా కూడా మేము మన ఛానల్ వీడియోస్ కూడా పెడతాను. మీరు సపోర్ట్ చేస్తుంటే మంచి వీడియోస్ని మేము ముందు తీసుకురావడం జరుగుతుంది. సో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే అలా ఒక సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన దాంట్లో వచ్చేది కమర్షియల్ కాబట్టి. సో ఇది మనం వారంలో 3-4 వీడియోలు వస్తాయి. సో మీకు దీనివల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే మరీ కంటిన్యూ నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి రావన్నమాట. చిన్న రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.